మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. నీ గెట్టప్ అలా ఉండుంటది. టేస్ట్ లేని అదలని. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వేమన్ అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. దేన్ని దీన్నే. దేన్ని చూడండి అక్కడ ఏముందో. దేన్ని గుర్తొచ్చింది. మీ ఉప్పల్ బాలు ఇది పిచ్చెక్కింటారు. దిస్ ఈస్ అమ్మని వాళ్ళ మొన్న వైఫ్. ఏంట్రా అది? పైన 2 బట్టలు విప్పేసి జుట్టు కొంచెం చెరిపేసి వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియల్. నువ్వెవరైనా సినిమా యాక్టర్ అనుకుంటానికి చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? ఏంటి? అరే తను అంత ఈజీ చూసుకుంటాను. ఏం చేసుకోవడానికి రా? ఐ సింగిల్ యూ సింగిల్. అబ్బా క్యాబ్స్ ఏం బుక్ అవ్వట్లేదు. ఇల్లు పక్కనేగా, నడుచుకొని వెళ్దాంలే. పో అమ్మో భయమేస్తుంది. అన్నయ్యకి ఫోన్ చేద్దాం. హలో. ఛా, అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే. ఎంతసేపు పడుకుంటావురా? అన్న ఫోన్ ఎత్తట్లేదే. ఇక నుంచి వెళ్ళిపోదాం తొందరగా. అమ్మయ్య, ఇక్కడ ఎవరు లేరులే. ఏంట్రా కళ్ళెగిరేత్రం ఏంట్రా? చెల్లి ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఏమైందిరా చెల్లికి? చెల్లి ఇప్పుడు లొకేషన్ పెట్టింది. ఏమైందిరా చెల్లికి? ఇప్పుడు అరే చెల్లి ఎక్కడ్రా? అక్కడ. అరే చెల్లి నీకేమైందా? నీకేం కాదురా? అన్నాను ఫోన్ ఎందుకు ఎత్తలేదన్నా? కర్మకాయలు వెళ్ళేనే. అరే చెల్లి ఫోన్ సైలెంట్ లో పెట్టండి నువ్వు. నీకేం కాదురా? పదరా వెళ్దాం పదరా. అరే చెల్లి చచ్చిపోయిందేమోనండి. ఎగురుస్తున్నాడు. రే సందీప్, మీ చెల్లి ఏడిపిస్తున్నాడంట్రా. ఓ అంతేనా? అందులో తప్పే ఉంది. పర్లేదు వదిలే. నీకేమైనా పిచ్చా? పర్లేదంట్రా, పడదాం పదా. నువ్వు రే మనం వెళ్ళి ఇప్పుడు తనని సేవ్ చేస్తాం. కానీ రేపు ఎల్లుండి కొన్ని 1 year తర్వాత లేదా తనకు పెళ్ళైన తర్వాత ప్రతిసారి వెళ్ళి తనని సేవ్ చేయడం కుదరదు కదా. చూద్దాం ఏం జరుగుద్దు. నువ్వు చూడటం తప్ప పొడిసేది ఏమీ లేదని మాకు అర్థమైంది. నువ్వు రాకురా, నేను వెళ్తాను. నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? హలో చెల్లి చెప్పురా. హలో అన్నయ్య, ఇక్కడ ఒకడు నన్ను ఏడ్పించాడు. వాడి చెయ్యి విరిచేసా. నువ్వేం నా గురించి టెన్షన్ పడకు. లెంత్ ఎక్కువైందా? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు